guys, welcome back to my channel Hemantanu Vlogs. మరొక వ్లాగ్ కి సుస్వాగతం. ఈ రోజు నేను మా కాలేజ్లో ఏదో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఈవెంట్ జరుగుతూ ఉంటే సర్లే ఏదో ఒకటి రికార్డ్ చేద్దాం, మనకి ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని చెప్పి వచ్చానమాట. అసలు వెళ్దాం. నా బ్యాక్ సైడ్, నేను ఇప్పుడు పార్కింగ్లో ఉన్నా, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ప్లేస్లోనే ఏదో ఈవెంట్ జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా. కొంచెం ఇప్పుడే లేచా కాబట్టి నిజంగా లేచి వచ్చా, వాయిస్ అంతా ఏంటోలాగా అయిపోయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం జరుగుతుంది. అలా ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ ఏదో పెట్టారు, అసలు ఏం పెట్టారు చూపిస్తాం మీకు. ఇక్కడ నాకు తెలిసి అన్ని టీషర్ట్స్ పెట్టినట్టున్నారు. టీషర్ట్లు పెట్టారు. సో ఇంకా షాపింగ్ సంబంధించినన్ని ఇక్కడ పెట్టారు. తర్వాత ఇక్కడ ఈ అన్నయ్య ఏం చేస్తాడు, ఖాళీగా ఉన్నాడు. ఈ అన్నయ్య నన్ను వెళ్ళి అడుగుదాం. ఓకే, కింద ఉన్న క్యూఆర్స్ కోడ్ అయితే అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికంట. మీకు ఇంటర్వ్యూస్ కానీ ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలో, మాక్ టెస్ట్, ఇట్స్ లైక్ ఏ మాక్ టెస్ట్ రైట్. మాక్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఎలా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ స్కానర్కి యూజ్ చేయండి. ఈ స్కానర్ ఏంటంటే మీ రెజ్యూమేస్ పంపిస్తే వాళ్ళ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఏమైనా ఉంది, నేను ఇక్కడ మీకు ఫోటో పెడతాను, దాన్ని బట్టి మీరు స్కాన్ చేసుకుని మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే what is this? All right, so what we've got here is we've got a goodie bag from the city of Flagstaff. Okay. There's a pamphlet in here about things to do in and around Flagstaff over the weekend, as well as some stickers and magnets. Okay. We do have a family calendar here. Oh, okay. So we'll get that for you as well. Calendar anta. So it's all free, right? Oh yeah. There you go. So ee cover icharu, idi free ga icharu. Thank you so much. Yourself to any stickers or buttons that you like. Oh, thank you. I can take this. Okay, thank you. ఇదేదో ఫ్రీగా ఇచ్చారు. ఎన్ఐయు క్యాలెండర్ ఒకటి. నేను ఇక్కడ అరిజోనా స్టేట్లో మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏది చూడడానికి ఉంటుందో, వాళ్ళకి ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్లేసెస్ చూడడానికి దగ్గరగా ఉన్నాయో ఆ మ్యాప్ లాంటిది ఇచ్చారు. దీంట్లో ఫ్రీగా ఇచ్చింది ఆంటీ కవర్. థ్యాంక్స్ ఆంటీ. ఏం జరుగుతుందో నాకు కూడా నిజంగా అర్థం కావట్లేదు, నేను కూడా చూస్తా అసలు ఏం జరుగుతుందో. మొత్తం కౌంటర్స్ అయితే పెట్టారు, మనకి ఎగ్జిబిషన్ హాల్స్ ఎలా పెడతారు అలా అయితే పెట్టారు. నేను కూడా లోపలికి వెళ్ళి చూస్తా అసలు ఏం జరుగుతుందని. ఇది మనందరికి తెలుసు, అది అలా ఎక్కి పైనుంచి జారుతూ ఉంటారు కదా. ఇది ఫ్యామిలీ గ్యాదరింగ్ అనమాట. సో పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ పెట్టారు. ఇందాక ఈ బ్లూ చొక్కాడు ఎక్కాడు అక్కడ పైకి, అలా నాన్న ఏదో స్ప్రే చేశాడు, అడుగుదాం అనుకున్నా మర్చిపోయా, అటు వెళ్ళిపోయా. మ్యాగ్నెట్ ఏమైనా ఉంటుంది అనుకుంటా లోపల. అన్న తెలుగేనా మీరు? తెలుగేనా? ఏంటిది ఇది? మ్యాగ్నెట్ ఉంటుంది దీంట్లో. దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుందంట, దానికి వేసి కొడితే ఈ అన్నయ్య కనిపించారు. ఏం చదువుతున్నారు బ్రో మీరు ఇక్కడ? ఇన్ఫర్మేషన్ మాస్టర్స్. ఓకే. ఈశ్వర్రా బాబు, ఏయ్ పరిగెత్తు. ఇదిగో గట్టి కొట్టి. సో మ్యాగ్నెట్ ఉంటుందంట, మనం కూడా ఒక యాత వేసేద్దాం అన్న. ఒక్కటివా? థ్యాంక్స్ బ్రో. మధ్యలోకి వేసుకో, మధ్యలో కొట్టాలన్నా. అది కరెక్ట్ కొట్టాం. థ్యాంక్స్ బ్రో. సో ఇంకా అక్కడ కనిపించేది అంతా ఫుడ్ సెషన్ అనమాట. అక్కడ చివరి కౌంటర్స్ తీసుకుని అక్కడ టికెట్స్, ఆ కౌంటర్లో టికెట్స్ తీసుకుంటే అవన్నీ ఫ్రీ అంట. ఇది మోస్ట్లీ ఎవరికంటే అకామిడేషన్స్ ఇక్కడ ఉంటారు చూసారా క్యాంపస్లో, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ లైక్ ఒక చిన్న గ్యాదరింగ్ లాగా పెట్టి ఈ ఈవెంట్స్ అన్నీ పెట్టారు. వాళ్ళతో పాటు వచ్చిన పిల్లలకి ఇవన్నీ బాగుంటానికి. సో అక్కడ ఫుడ్ మీల్స్ అవన్నీ పెట్టారు.
అక్కడ కూడా నేను చూసా వెళ్ళి. అక్కడ ఏంటంటే ఆన్ క్యాంపస్ లివింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కానర్స్ ఇచ్చారనమాట. ఆ స్కాన్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు, లేదంటే టికెట్తో కొనుక్కోవడం అనుకుంటా. నాకు అంత అక్కడ చాలా స్కోప్ లేదు. వెళ్ళి కనుక్కుందా అంటే ఫుల్ రష్ ఉన్నారు. ఇది ఫిల్అప్ చేసి ఇచ్చేసారనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. నేను అక్కడ యాక్చువల్గా ఫిల్అప్ లేదు, గడ్డుగుడ్డు లేదని చెప్పి నేను అక్కడికి వెళ్ళాం. మన తెలుగు కనిపించింది కదా అన్నకి. డైరెక్ట్గా నేను ఏం చేశానంటే, అన్న ఆడుకుంటానంటే సరే వెళ్ళు బ్రో అన్నాడు. యాక్చువల్గా వీళ్ళకి కౌంట్ ఉంటుంది అనమాట, ఎంతమంది వచ్చారు ఏంటని. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం అనమాట. మనం లైన్ ఉన్నారా? సో ఏంటిది దారి కనుక్కోండి గేమ్ ఆడుతున్నాం ఇప్పుడు. ఇది చిన్నపిల్లలకి చిన్న ఫన్ లాగా యాక్చువల్గా. దారి కనుక్కోండి, మనకి తెలుసు అన్ని దారులు. ఇటు లేకపోతే చాలా అది ఇట్లానే ఉంటుంది ఎక్స్ట్రాలు చేస్తే. ఇటు తిరిగి ఇటు 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 వాళ్ళకు కూడా తెలిసిన అలాంటి వాళ్ళు ఉంటారు, అందుకని ఇట్లా పెట్టినట్టున్నారు. అలా తిరిగి ఇలా తిరిగి చివరికి ఎటు తిరిగి ఉండుద్దా? ఉందిలే దారి. కరెక్టే వచ్చాం. ఇటు వెళ్తున్నామరా బాబు. మాకెదురు వస్తారండి మీరు? ఐ థింక్ ఐ మీన్ రాంగ్ వే. ఓకే పర్ఫెక్ట్. వచ్చేసాం బయటికి. ఇంక అంతే, ఏం లేదు ఇంకా చూడడానికి. నన్ను కూడా తిప్పుతామని అడిగాడు. సో బర్గర్స్ ఏదో పెట్టారు. ఇవన్నీ ఫుడ్ సెక్షన్స్ అనమాట. ఇంకా ఇదే సో ఇక్కడ వీళ్ళు ఇవన్నీ వండి అక్కడ ఇస్తున్నారనమాట ఆ కౌంటర్లో, ఇంకా లైవ్ కౌంటర్స్ లాగా. సో ఆ తర్వాత అలా వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. సో ఇంక ఇక్కడ పెప్సీ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా టికెట్ కొనుక్కొని రావాలి మనం ఇక్కడికి. ఇంకా తెలిసిందేగా మన సంగతి. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వెళ్ళన్నా నిన్నెవడు ఆపుతాడు అన్నాడు. సో సర్లే అని చెప్పేసి నేను వచ్చేసే లోపలికి. చూస్తే మనం తినేదంటూ ఏం లేదు, ఇంకా జస్ట్ ఒక పెప్సీ అనమాట. ఇంకా అందరు ఇక్కడ కూర్చున్నారనమాట. ఇంకా నేను ఏం చేశానంటే, అక్కడ ఫుల్ మోత, మామూలు మోత కాదు, అసలు ఏమి వినిపించట్లేదు నాకు. ఏమి వినిపించిపోయేసరికి అక్కడ అంతా మ్యూజిక్ ఉంది కదా అని చెప్పి అసలు నేను అక్కడ ఏదో కౌంటర్ చూపించా కదా, మనం తిండే ఇండియన్స్ తినే ఫుడ్ ఒక్కటి కూడా లేదనమాట. ఇంక ఏంట్రా దొరికింది మనకంటే ఒక పెప్సీ ఒకటి తీసుకున్నా. మిగతాదంతా నాచోస్, గేచోస్, చెత్త చెదారం, బ్రోక్లీకి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంది. సో ఇంకా తీసుకుని ఇది ఫ్రీయే వచ్చిందనుకో. లోపల మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళి బ్రో అంటే ఇంక లోపలికి వెళ్ళి తీసుకున్నా. పర్లా, ఇంకా మన స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు యూ గైస్ కెన్ హ్యావ్ ఫన్. ఏదో కొంచెం టైంపాస్కి ఇంకా అట్లా రావచ్చు. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు, నేను ఒక్కడనే సింగిల్గా వచ్చా. కోక్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోతున్నా కొంచెంసేపు. ఇంకా కోక్ తాగుతా అలా నడుచుకుంటూ వస్తే మీ అందరికి ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపించేవారు ఉన్నారు చూసారా? ఎంతమంది కనిపిస్తుంది? ఒక్క నిమిషం. అది ఈయన ఉన్నాడా, ఈయన ప్రిన్సిపల్ గారి తమ్ముడు అంట. అయ్యా ఊరిగా అని చెప్పా.
ఇందాకడ పొట్టి శ్రీరాములు గారు ఇందాక ఒక ఆయన కనిపించాడు చూసా, ఈయన విగ్రహం అన్నమాట. అది బొమ్మగా తయారు చేసి కార్టూన్ లాగా అక్కడ అలా పెట్టారు. Oh, you joined in NAU. What course are you studying here? దీన్ని కార్లో కూర్చోబెట్టారు అనమాట. That's yours? That yes, my dad. She's the owner of that. So she came here to join her in college. Thank you so much. Yeah. సో అలా కొంచెం ఫన్ చేసి ఏం చేస్తాం, ఆ కుక్క కూడా కారు ఉంది, మనకే లేదు. పక్కన కుక్క కరుస్తుంది. అమెరికాలో కాకిని చూపిస్తా చూడండి, అది రామ్మ, అది ఇటు చూడు వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇంతే అనమాట వీడియో. బ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నా. ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ మీటింగ్ వచ్చారు వీళ్ళందరూ. నిజంగా చాలామంది వచ్చారనమాట. పాపం ఫ్యామిలీస్ అందరూ మిస్ అవుతూ ఉంటారుగా. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ కుక్కల్ని చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు. చాలా బాగుంది చూడడానికి కూడా, ఆహ్లాదంగా ఉంది. సో బస్సు వేరేది వచ్చింది ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. మన వీడియోస్ రీచ్ పెరగాలి. 500-600 దగ్గర ఆగిపోతుంది. ఎవ్రీ వీడియో కనీసం 1K అన్న రీచ్ అవ్వాలి. సో హెల్ప్ చేయండి దానికి. కనీసం మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో ఒక 100 మంది షేర్ చేస్తే చాలు. వీ కెన్ రీచ్ అవుట్ టు 1K రీచ్ అయిపోతాం. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.